హలో ఎవ్రీవన్. సో ఎగ్జామ్ హాల్లో మనం చేసే చాలా బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. అంటే ఇది ఏ బేసిస్ మీద నేను మీకు చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ టీఎస్ఐసిటే కాకుండా నేను చాలా వేరే ఎగ్జామ్స్ కూడా రాశాను, క్యాట్ అవన్నీ కూడా. సో నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్ బాగా అవుతాయి, కొన్ని ఎగ్జామ్స్ బాగా అవ్వవు. సో ఆ బాగా అవ్వని ఎగ్జామ్స్ నుంచి నాకు తెలిసింది ఏంటి, నేను బాగా అయిన ఎగ్జామ్స్లో ఎలా పర్ఫామ్ చేశాను ఎగ్జామ్ హాల్లో. సో ఇవన్నీ కంపేర్ చేసి నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే మాక్ టెస్ట్ అది చేస్తున్నప్పుడు, ప్రాక్టీస్ టెస్ట్ అది ఇంట్లో రాసినప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ సిస్టమ్ ముందు ఫస్ట్ టైం కూర్చుని అదంతా ఇవ్వడం, అదంతా ఒక్కొక్కసారి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సో ఇది చాలామందికి జరుగుతుంది. సో ఇవన్నీ కవర్ చేసుకుని ఏమేమి మిస్టేక్స్ మీరు చేస్తారో అవన్నీ అవాయిడ్ చేయడానికి నేను ముందు జాగ్రత్త కింద మీకు చెప్తున్నాను. సో దట్ ఎగ్జామ్లో అది మిస్టేక్ అవ్వదు. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేది ఇలా టీఎస్ఐసిటీ ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి అవుతాయి మనకి. సో ఈ సంవత్సరం అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వరకు మనం వెయిట్ చేయాలి. ఒకసారి సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం సిల్లీ మిస్టేక్స్ తప్పు చేసి వస్తాం, లేదా లాస్ట్లో టైం సరిపోక ప్యానిక్ అయిపోయి ఏది పడితే అది ఆప్షన్ మార్క్ చేసేసి వచ్చేస్తాం. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే ప్రాపర్ ఒక పర్టికులర్ ప్లాన్ వేసుకుని మనం ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అవ్వాలి. ఈవెన్ ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు కూడా మేము ఏమేం చేయాలో కూడా నేను సరిగ్గా చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీరు ఎగ్జామ్ హాల్, నేను అందరికీ ప్రతి వీడియోలోనే చెప్తాను, ఎగ్జామ్ ఒకవేళ 9 o'clock అయితే ఆ ఎగ్జామ్ సెంటర్కి మీరు 7 o'clockకి రీచ్ అయ్యేలాగా ప్లాన్ పెట్టుకోవాలి. కొంతమంది 8కి రీచ్ అవుదాంలే, 8:30కి రీచ్ అవుదాంలే అనుకుంటారు. వద్దు, అలాంటి సాహసాలన్నీ మీరు ఎగ్జామ్ అప్పుడు తీసుకోకండి ప్లీజ్. ఎందుకంటే తెలీదు, ఏమైనా జరగచ్చు, వర్షం పడవచ్చు, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండొచ్చు. సో దానివల్ల 1 గంట లేట్ అయిపోవచ్చు. గంట లేట్ అవుతున్న ప్రతిసారి మీకు చాలా భయం వస్తుంది దారిలో, అయ్యో గంట లేట్ అయిపోతున్నారు, ఇప్పుడు వెళ్తాం ఆ టైంకి లేదా, ఇవన్నీ ఎందుకు, మెంటల్ టెన్షన్ కదా. సో దాట్స్ వై 2 hours ముందు వెళ్ళండి. 2 hours ముందు రీచ్ అవ్వాలి అక్కడ లొకేషన్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మీరు కావాల్సిన రివిజన్ అవంతా అక్కడ చేసుకోండి, లేదా పక్కన ఎక్కడైనా ఏదో ఒకటి, కానీ అక్కడ 2 hours ముందు అయితే రీచ్ అవ్వండి. రీచ్ అయిన తర్వాత అన్నెసరీ థింగ్స్ ఆల్రెడీ నేను ఎగ్జామ్ వీడియోలో నేను ఆల్రెడీ చాలా చెప్పాను, ఇవి ముందే ఏమేం చేయాలో ఎగ్జామ్ ముందు రోజు, అవన్నీ ఆ వీడియోలో మళ్ళీ మీరు చూడండి, మళ్ళీ ఇక్కడ నేను రిపీట్ చేయట్లేదు. కామన్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్లీ స్టార్టింగ్లో కొన్ని క్వశ్చన్స్ నేను ఏం చెప్పాను ప్రీవియస్ వీడియోలో, అంటే పాత వీడియోస్లో, ఒకవేళ ఏమైనా క్వశ్చన్ రాకపోతే స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి అని చెప్తాను. సో ఒకవేళ మీకు స్టార్టింగ్లో ఒక సెక్షన్ స్టార్ట్ చేయడం, సాల్వ్ చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ రావట్లేదు, సెకండ్ క్వశ్చన్ స్కిప్ చేశారు, మళ్ళీ ఇంకో స్కిప్ చేశారు, అలా ఒక కంటిన్యూస్గా ఒక 5-6 క్వశ్చన్స్ స్కిప్ చేసి వెళ్ళిన తర్వాత మీకు టెన్షన్ మొదలవుతుంది. ఏంటంటే అయిపోయి ఆల్రెడీ 5-6 క్వశ్చన్స్ స్కిప్ చేశాను, ఇంకా ఎప్పుడు మనం సాల్వ్ చేసేది ఎప్పుడు, ఒకవేళ మనం స్కిప్ చేసుకుంటా పోతే అని భయం వేస్తుంది. అలాంటి అప్పుడే ప్యానిక్ అవ్వకండి. క్వశ్చన్ పేపర్ మేబీ అలాగే సెట్ చేశారేమో, వాళ్ళు కావాలని మిమ్మల్ని ప్యానిక్ చేద్దామని సెట్ చేశారేమో. సో ఒకటి గుర్తుపెట్టుకుని వెళ్ళండి, టీఎస్ఐసే చాలా ఈజీ, మీరు ప్రిపేర్ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఆ కాన్ఫిడెన్స్లో వెళ్తే ప్యానిక్ అస్సలు అవ్వకండి మీరు. ఒకవేళ క్వశ్చన్ పేపర్ టఫ్ వస్తే అందరికీ టఫ్ వస్తుంది కదా, మార్కులు దాన్ని బట్టి వస్తే, ర్యాంకులు కూడా దాన్ని బట్టి వస్తాయి. సో అప్పుడు మీరు టెన్షన్ పడక్కర్లేదు. అంతేకాని టెన్షన్ మీరు ఎగ్జామ్ హాల్లో పడిపోయి మీ ఎగ్జామ్ మొత్తం పాడు చేసుకోవడం అనేది వెరీ స్టూపిడ్. సో దాట్స్ వై ప్యానిక్ అయితే అస్సలు అవ్వకండి. టఫ్ వస్తే టఫ్ వస్తుంది, అందరికీ టఫ్ వస్తుంది. ఆల్సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు అన్నీ చెక్ చేసుకోండి ప్రాపర్గా, అన్నీ పనిచేస్తున్నాయా, మౌస్ సరిగా పనిచేస్తుందా, ల్యాప్టాప్ కంప్యూటర్ అంతా ప్రాపర్గా ఉన్నదా, మీ సీటింగ్ అంతా సరిగ్గా కూర్చొని అంతా చూసుకోండి. ఎందుకంటే తర్వాత మీకు కదలడానికి, తర్వాత అది ఏమైనా పాడైనా అప్పుడు మీకు టైం వేస్ట్ అనవసరంగా అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం పక్క వాళ్ళని ఒక్కొక్కసారి చూస్తాం. ఏంటంటే మనం ముందు వాళ్ళు ఒక్కొక్కసారి కంప్యూటర్ స్క్రీన్ దూరం నుంచి కొంచెం కనిపిస్తుంది. సో వాళ్ళు ఒకవేళ ఎక్కువ గ్రీన్ కలర్స్ ఉంటే వాళ్ళ ప్యానల్లో, అంటే గ్రీన్ అంటే బేసిక్గా నువ్వు మార్క్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టు. సో అలా ఎక్కువ గ్రీన్ కనిపిస్తే కనుక మనకి ఒకేసారి భయం వేస్తుంది. ఒకవేళ మన సెక్షన్లో ఏమో మనం అంతా స్కిప్ చేసుకుంటూ వెళ్తే, వాళ్ళ దాంట్లో ఏమో మొత్తం గ్రీన్ కనిపిస్తుంటే ఇంకా భయం వేస్తుంది. అలాంటప్పుడు వేరే వాళ్ళ అంటూ చూడకండి. ఒకవేళ చూసినా మీకు తట్టుకునే అంత స్టామినా ఉంటేనే చూడండి, లేకపోతే అనవసరంగా వేరే వాళ్ళ కంప్యూటర్ స్క్రీన్స్లో కానీ, వేరే వాళ్ళు ఏం రాస్తున్నారు షీట్స్లో కానీ, అవి ఏం చూడకండి. కొంతమంది అసలు ఆ క్వశ్చన్ పేపర్లో అలాంటి టాపిక్కి అడగరు, అది వాళ్ళు పేపర్ మీద వేస్తారు, ఎందుకు వేస్తారో తెలియదు. అదంతా చూసి మనం కన్ఫ్యూజ్ అయ్యి మనం భయపడతాం, ఓకే ఈ ఫార్ములా ఎక్కడైనా వాడాలేంటి క్వశ్చన్లో అని. సో అందుకని వేరే వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోకండి, వేరే వాళ్ళని చూడకండి. ఇట్స్ వెరీ డిఫరెంట్. కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు.
మనం ఏం చదివామో మనం వెళ్ళి అక్కడ రాద్దాం అంతే. దాట్స్ ద మెయిన్ మోటివ్. ఇంకోటి ఏంటంటే కొంతమంది జస్ట్ పేపర్ రావగానే ఇమీడియట్గా సాల్వ్ చేయడం మొదలెట్టేస్తారు. వద్దు, ఫస్ట్ పేపర్ని అర్థం చేసుకోండి. ఒక 2 minutes, మీకు వచ్చిన 150 minutesలో ఒక 2 minutes సరిగ్గా స్పెండ్ చేసినా కూడా మనం ఏం సాల్వ్ చేయాలి, ఏ పేపర్ సాల్వ్ చేయాలి అని, అంటే ఏ సెక్షన్ సాల్వ్ చేయాలి అనేది ఫస్ట్ మీకు మీరు క్లారిటీగా అర్థం చేసి, ఇవన్నీ మీరు ఎగ్జామ్ డే రోజు ట్రై చేయకండి ప్లీజ్. ఇవన్నీ మీరు మాక్ టెస్ట్లో ట్రై చేయండి ఫస్ట్. అదే చెప్తున్నాను, ఫస్ట్ మీరు మాక్ టెస్ట్లు క్వశ్చన్ పేపర్లు అవన్నీ సరిగ్గా ఇస్తే, శాంపుల్ పేపర్లు అవన్నీ సరిగ్గా ఇస్తే టైం పెట్టుకుని అప్పుడు డైరెక్ట్గా ఎగ్జామ్ అప్పుడు మీకు ప్రాబ్లం అవ్వదు. సో ఎగ్జామ్ అప్పుడు క్లియర్గా ప్లానింగ్తో వెళ్ళండి. ఒక్కరోజు ముందు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినా పర్లేదు, అట్లీస్ట్ ఎగ్జామ్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద ప్లానింగ్ అయితే మీకు ఉండాలి. ఎందుకంటే ఓకే ఈ టైంలో మనం ఇది సాల్వ్ చేయాలి, ఈ టైంలో ఇది ఫినిష్ చేయాలి. క్లియర్గా మీకు ప్లానింగ్ అనేది ఉంటే కాన్ఫిడెన్స్గా మీరే ఉంటారు. అప్పుడు మీరు ప్యానిక్ అవ్వరు ఎగ్జామ్ హాల్లో. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే మిస్టేక్స్ అనేవి, అంటే ఎగ్జామ్ హాల్లో చేసే మిస్టేక్స్ అనేవి తగ్గుతాయి. సో ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐసెట్లో మీ సక్సెస్ని డిసైడ్ చేసేది మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది కాదు, ఎన్ని సాల్వ్ చేస్తున్నారు అనేది కాదు, వాళ్ళు ఇచ్చిన టైంలో మీ స్ట్రాటజీ యూజ్ చేసి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. లాస్ట్కి దాంతోనే ఆన్సర్ వస్తుంది. సో దాట్స్ ద థింగ్. అంటే ఇంకేమీ మీరు మైండ్లో పెట్టుకోకండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ దీస్ ఆర్ ద మిస్టేక్స్ దట్ పీపుల్ డూ. సో కొన్ని ఎగ్జామ్స్ నాకు కూడా ఇలాగే అయింది, కొన్ని క్వశ్చన్స్ నాకు రాలేదని మొత్తం టెన్షన్ పడిపోయి నెక్స్ట్ వచ్చిన వాటిని కూడా తప్పు చేసుకున్నాను. సో అందుకనే ముందే చెప్తున్నాను, ఇవి ఏమీ మీకు ఎఫెక్ట్ అవ్వనివ్వకండి. ఎలా అయితే ఫ్లోలో వెళ్తున్నారో మీరు అలా వెళ్ళండి. మీకు వచ్చింది మీరు సాల్వ్ చేయండి, రానిది వదిలేయండి. సింపుల్. జస్ట్ ఎగ్జామ్ లాగా వెళ్ళి ఇచ్చి రండి, దట్స్ ఇట్. అప్పుడు మీకు మార్క్స్ అనేవి మంచిగా వస్తాయి, మీకు కాన్ఫిడెన్స్ రాస్తే మార్క్స్ అనేవి మంచిగా వస్తాయి. సో హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్డ్ యూ. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్ అండ్ థ్యాంక్ యూ.